రేపు భారతదేశం యొక్క చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సక్సెస్ అవ్వాలి. అసలు చంద్రయాన్-3కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్న లింక్ ఏంటి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని ఈరోజు మన ఏఐ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. రేపు మన భారతదేశానికి ఒక ముఖ్యమైన రోజు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీదకి ల్యాండింగ్ కాబోతుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధం అయితే ఉందండి. ఆగస్టు 23వ తారీఖు సాయంత్రం 5:47 విక్రమ్ ల్యాండర్ యొక్క ల్యాండింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ల్యాండింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి సాయంత్రం 6:04 సేఫ్ ల్యాండింగ్ జరగాలి. సరిగ్గా ఈ టైంలో, ఈ ల్యాండింగ్ టైంలో కంట్రోల్ సెంటర్ నుండి సిగ్నల్స్ అనేవి మన ల్యాండర్కి అనేవి కమ్యూనికేషన్ ఉండదు. సో ఈ కమ్యూనికేషన్ లేని టైంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కీలకంగా మారబోతుంది. ఈ పర్టికులర్ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారానే విక్రమ్ ల్యాండర్ సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడబోతుంది. చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యే టైంకి కీలకంగా మారబోతున్నాయి సెన్సార్లు. ఈ సెన్సార్లు ఏం చేస్తాయంటే ఏ లొకేషన్లో విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ చేయాలి, అలానే ఏ లొకేషన్లో వెళ్ళాలి, అలానే గాలి ఎంత వేస్తుంది, పర్టికులర్గా ఏ డైరెక్షన్లో ల్యాండ్ అవ్వాలి, ఇటువంటి సమాచారం అంతా కూడా సెన్సార్ ద్వారా తెలుస్తుంది. ఈ సెన్సార్లు అనేవి ఒక కెమెరాలు ఉంటాయి. ఈ కెమెరాలోని సెన్సార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా ఉన్న అల్గారిథం ద్వారానే పర్టికులర్ లొకేషన్ కానీ లేకపోతే ఓరియంటేషన్ ఎటువైపు ఉండాలనేది కూడా అంతా కూడా ఏఐ ప్రోగ్రామింగ్ ద్వారానే జరగబోతుంది. ఇస్రో చైర్మన్ గారు చెప్పిన మాట ఏంటంటే విక్రమ్ ల్యాండర్లో యూజ్ చేస్తున్న నావిగేషన్ సిస్టమ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకి కంట్రోల్ సెంటర్ నుండి సిగ్నల్ పంపించలేం కాబట్టి ల్యాండింగ్ పర్టికులర్ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారానే కీలకంగా మారబోతుంది. ఏఐ టెక్నాలజీనే పర్టికులర్గా ఎలా డిజైన్ చేశారంటే ఈ అల్గారిథమ్స్ అనేవి ఈ డిసెంట్ అంటారు, పర్టికులర్గా మన ల్యాండింగ్ టైంని ఆ డిసెంట్ టైమింగ్స్లో ఒక సురక్షితమైన మరియు సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఈ ప్రోగ్రామింగ్ అనేది చేశామని చెప్పి ఇస్రో చైర్మన్ గారు చెప్పారు. 615 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్ట్కి అత్యంత కీలకమైన ఘట్టంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారుతుందంటే ఏ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. రేపు మన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అవ్వాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సక్సెస్ అవ్వాలి. సో ఇక్కడ రేపు మనం ఇండియా గెలవాలంటే ఏఐ గెలవాలని కోరుకోవాలి. సో రేపొద్దున ఏఐ గెలవాలి, మన ఇండియా కూడా గెలవాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గూగుల్ కొత్తగా హెల్ప్ మీ రైట్ అనే ఒక ఫీచర్ని తీసుకొచ్చింది గూగుల్ డాక్స్ అప్లికేషన్లో. మనం ఎక్కువగా గూగుల్ డాక్స్ అనే ఒక యాప్ని యూజ్ చేస్తూ ఉంటాం. ప్రధానంగా డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఓపెన్ చేయడానికి, వ్యూ చేయడానికి, ఎడిట్ చేసుకోవడానికి మనకి ఈ గూగుల్ డాక్స్ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే హెల్ప్ మీ రైట్ అనే ఒక ఏఐ ఫీచర్ని తీసుకొచ్చారు. ఈ హెల్ప్ మీ రైట్ అనే ఫీచర్ ద్వారా మన ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవడానికి, ఆ డాక్యుమెంట్లో ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా, సెంటెన్స్లో ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా కూడా ఏఐ టూల్ని యూజ్ చేసుకుని మార్చుకోవచ్చు. అంతేకాదు మనం ఏమైనా డాక్యుమెంట్ రాయడానికి ఏమైనా ఐడియాస్ కావాలంటే కూడా ఈ ఏఐ టూల్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో మనం ఎక్స్టర్నల్గా ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఏదో చాట్ జీపీటీ కోసం యూజ్ చేయాల్సిన అవసరం లేకుండానే గూగుల్ డైరెక్ట్గా డాక్స్లోనే ఈ ఏఐ టూల్ అనేది తీసుకొచ్చింది. ఇక మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే పేటిఎంని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. తాజాగా పేటిఎం ఫౌండరు పేటిఎం యాప్స్లో రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పారు. సో పేటిఎంలో ఏఐ టెక్నాలజీని తీసుకొస్తాం అనే ఒక వార్త రావడంతో పేటిఎం యొక్క షేర్లో వాల్యూ 3% పెరిగిందనమాట. ప్రధానంగా ఆగస్టు 21వ తారీఖు చూసుకున్నట్లయితే 3% రేట్ అనేది పెరిగింది. సో ఏఐ వల్ల కంపెనీలకు సంబంధించిన షేర్లు కూడా పెరుగుతున్నాయి అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశ ప్రభుత్వం త్వరలో వాయిస్ ద్వారా కూడా మన మనీ ట్రాన్సాక్షన్ చేసుకున్న ఒక ఫీచర్ని తీసుకురాబోతుంది. దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈ రోజు వరకు మనం యూపీఐ పేమెంట్స్ యూజ్ చేస్తున్నాం. యూపీఐ పేమెంట్స్ మనం వాడాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంటర్నెట్ ద్వారానే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ మన డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ రోజుకి రిమోట్ ఏరియాస్, కొన్ని పల్లెటూరులో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండట్లేదు. దానికోసం వీళ్ళు ఒక ఇంటర్నెట్ టూల్ని ఏం చేస్తున్నారంటే ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చి వాళ్ళ భాషలో, తెలుగు అవనివ్వండి, తమిళ అవనివ్వండి, హిందీ అవనివ్వండి, ఏ భాష అవనివ్వండి, వాళ్ళు మాట్లాడితే, ఉదాహరణకి 500 నా నుండి పలానా రాము అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి అని మాట్లాడితే ఆ వాయిస్ ఏఐ టెక్నాలజీ ద్వారా ఒకళ్ళ ఖాతా నుంచి ఇంకొకరికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే ఒక టెక్నాలజీని తీసుకొస్తున్నారు. దీనికి ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదని చెప్తున్నారు. దీనికోసం ఎన్ఎఫ్సి ట్యాగ్స్ అనేవి యూజ్ చేయబోతున్నారు. నియర్ ఫీల్డ్ టెక్నాలజీ అంటారు. మనం ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో మనం వినే ఉన్నట్టు ఎన్ఎఫ్సి ట్యాగ్స్ని తీసుకొచ్చి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఒక కమ్యూనికేషన్ లాగా ఏర్పాటు చేసి రిమోట్ ఏరియాస్లో ఏఐ టెక్నాలజీ ద్వారా వాయిస్ ద్వారా ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకుని ఎటువంటి
టైప్ చేసి ఒక డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే పాయింట్ ఆఫ్ కాకుండా మాట్లాడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు సాధ్యమవుతుందని చూడాలి. బట్ మొత్తానికి ఏ టెక్నాలజీ అనేది తీసుకొస్తున్నారు. ఇవి ఈరోజు కొన్ని ఏఐ సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రేపు మాత్రం ఖచ్చితంగా మన చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.